గుడ్ మార్నింగ్. ఈరోజు ఆల్కీన్ల ఆక్సీకరణ చర్యల్లో మిగిలినవి చూద్దాం. దీంట్లో ఆస్మియం టెట్రాక్సైడ్ లేదా పొటాషియం పర్మాంగనేట్ సమక్షంలో ఆల్కీన్లను ఆక్సీకరణం చేయడం, దీన్నే హైడ్రాక్సిలేషన్ అంటాం. అంటే OH గ్రూపులను కలపడం, OH గ్రూపులను కలపడం, దాన్ని ఈ క్లాస్లో చూద్దాం. ఇది ఒక సిన్ హైడ్రాక్సిలేషన్, సిన్ 1,2 డైహైడ్రాక్సిలేషన్. సిన్ అంటే ఏంది? సిన్ అంటే ఆల్కీన్ తలానికి ఒకే వైపు రెండు గ్రూపులు కలవడమే సిన్ సంకలనం. సిన్ సంకలనం అది ఈ ఆస్మియం టెట్రాక్సైడ్ లేదా పొటాషియం పర్మాంగనేట్, క్షార పొటాషియం పర్మాంగనేట్ సమక్షంలో చర్య జరిపినప్పుడు లేదా సంకలనం జరిపినప్పుడు ఇది జరుగుతుంది. దీంట్లో ఆస్మియం టెట్రాక్సైడ్ సమక్షంలో గనక చర్య జరిపితే ప్రోపీన్లో ఉండే ద్విబంధంలోని పైబంధం విచ్ఛిత్తి చెంది దాని స్థానంలో 2 కార్బన్లకు 2 OH గ్రూపులు వచ్చి చేరుతాయి. దీన్నే 1,2 ప్రోపేన్ డయోల్ అని పిలుస్తాం. అంటే 1-2 కార్బన్ల పైన 2 OH గ్రూపులు సంకలనం చెందుతాయి. అదే విధమైనటువంటి చర్య ఇథిలిన్తో కూడా క్షార, అదేవిధంగా చల్లని పొటాషియం పర్మాంగనేటు ద్రావణం సమక్షంలో ఇదే రకమైన 1,2 డైహైడ్రాక్సిలేషన్, అంటే 1-2 కార్బన్ల పైన OH గ్రూపులను పైబంధం స్థానంలో మనం సంకలనం జరపొచ్చు. ఇదొక సిన్ డైహైడ్రాక్సిలేషన్ చర్య. పొటాషియం పర్మాంగనేట్ కానీ ఆస్మియం టెట్రాక్సైడ్ సమక్షంలో కానీ ఈ చర్య జరుగుతుంది. అంటే ఇక్కడ కింద దాని మెకానిజం ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది. ఆల్కీన్తో క్షార, విలీన, అదేవిధంగా చల్లని పొటాషియం పర్మాంగనేట్ సమక్షంలో చర్య జరిపినప్పుడు ఈ పొటాషియం పర్మాంగనేట్లో ఉండేవి పర్మాంగనేట్ అయాన్లు ఇవే కదా. ఈ పర్మాంగనేట్ అయాన్లలో 2 ఆక్సిజన్లతో ఆల్కీన్లో ఉన్నటువంటి పైబంధం ఈ విధంగా బంధాన్ని ఏర్పరచుకుంటుంది. తాత్కాలిక బంధం ఇది. దీన్ని నీటితో జల విశ్లేషణ చేసినప్పుడు లేదా జరిగినప్పుడు ఆటోమేటిక్ ఇదంతా చర్య జరుగుతుంది దాంట్లోనే. అప్పుడు ఈ 2 ఆక్సిజన్లకు 2 హైడ్రోజన్లు కలిసి మ్యాంగనీస్ డయాక్సైడ్ విడిపోతుంది. ఇది సిన్ 1,2 డైహైడ్రాక్సిలేషన్ చర్య. ఇదే రకమైన చర్య ఆస్మియం టెట్రాక్సైడ్తో కూడా మనం చూడవచ్చు. ఆస్మియం టెట్రాక్సైడ్లోని 2 ఆక్సిజన్లు ఆల్కీన్లోని ద్విబంధ కార్బన్లకు ఈ విధంగా బంధితమవుతాయి. బంధితమైన తర్వాత జరిగే జల విశ్లేషణ వల్ల 2 OH గ్రూపులు పైబంధానికి ఈ విధంగా చేరుతాయి లేదా కలుస్తాయి. ఇది సిన్ హైడ్రాక్సిలేషన్ చర్య, ఆల్కీన్ల ఆక్సీకరణ చర్యలో హైడ్రాక్సిలేషన్. అదేవిధంగా ఒక పర్ యాసిడ్ ఒకవేళ పర్ యాసిడ్ సమక్షంలో ఆక్సీకరణం కనుక చేస్తే ఇక్కడ కూడా హైడ్రాక్సిలేషన్ జరుగుతుంది, కానీ యాంటీ సంకలనం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఆల్కీన్ను, డబుల్ బాండ్ ఉన్నటువంటి ఆల్కీన్ను ఒక పర్ యాసిడ్ RCO3H అనేది ఒక కార్బాక్సిలిక్ పర్ యాసిడ్, పెరాక్సీ యాసిడ్ అని కూడా అనొచ్చు. దీంట్లో పెరాక్సీ బాండ్ ఉంటుంది. దీంట్లో పెరాక్సీ బాండ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ మాదిరిగా పెరాక్సీ బాండ్ ఉంటుంది యాసిడ్లో. దాన్ని పర్ యాసిడ్ అంటాం. ఈ పర్ యాసిడ్ను ఉపయోగించి ఆల్కీన్ను కనుక
హైడ్రాక్సిలేషన్ ఆక్సీకరణం, అదేవిధంగా వాటర్, ఈ రెండింటితో కనుక మనం చర్య జరిపిస్తే దాన్ని హైడ్రాక్సిలేషన్ అంటున్నాం. చర్య కనుక జరిపిస్తే మొదట ఈ పెరాక్సైడ్ లేదా పరాసిడ్ అనేది ఆల్కీన్తో చర్య జరిపి దాన్ని ఎపాక్సైడ్గా మారుస్తుంది. అంటే ఆల్కీన్లో ఉన్న ద్విబంధంలోని పైబంధంను ఆ పరాసిడ్ గ్రహించి ఆ పరాసిడ్ నుంచి ఒక ఆక్సిజన్ వచ్చేసి దీనికి ఈ విధంగా ఎపాక్సైడ్ బంధాన్ని ఏర్పరుస్తుంది. ఈ ఎపాక్సైడ్నే జల విశ్లేషణ చేసినప్పుడు హైడ్రాక్సిలేషన్ జరిగి, అంటే రెండు OH గ్రూపులు కలిసి హైడ్రాక్సిలేషన్ జరుగుతుంది. 1,2 హైడ్రాక్సిలేషన్. సేమ్ ఇంత మునుపు జరిగిందే పొటాషియం పర్మాంగనేట్ ఆస్మియం టెట్రాక్సైడ్ సమక్షంలో ఏ విధంగా అయితే రెండు OH గ్రూపులు ఆల్కీన్లోని ద్విబంధ కార్బన్లకు కలిసినాయో, సంకలనం జరిగినాయో, అదే రకమైన సంకలనం ఇక్కడ కూడా జరిగింది. కాకపోతే ఇది యాంటీ సంకలనం. అంటే ఈ ద్విబంధ కార్బన్ల ఆ తలానికి పైన ఒక OH గ్రూప్ వచ్చి చేరుతుంది. అట్లే ఆ తలానికి క్రింది వైపు నుండి OH గ్రూప్ వచ్చి కార్బన్తో కలుస్తుంది. కాబట్టి దీన్నే యాంటీ అడిషన్ అని పిలుస్తాం. ఇది పరాసిడ్ల సమక్షంలో సాధ్యమవుతుంది. ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది ఇక్కడ చర్యా విధానంలో వివరించడం అనేది జరిగింది. సింపుల్గా RC డబుల్ బాండ్ OOH ఇది ఒక పరాసిడ్, ఇది ఆల్కీన్లోని పైబంధం వచ్చి ఈ పరాసిడ్లో ఉన్నటువంటి OHలోని ఆక్సిజన్తో కలిసి బంధాన్ని ఏర్పరుస్తుంది. అప్పుడు ఈ పరాసిడ్ ఏమో RC డబుల్ బాండ్ OOH అయిపోతుంది. ఓకేనా, OH అవుతుంది. ఇది ఎపాక్సైడ్, డబుల్ బాండ్కు ఎపాక్సైడ్. తర్వాత చర్య మామూలే హైడ్రాక్సిలేషన్. ఇది ఆక్సీకరణం లేదా హైడ్రాక్సిలేషన్. ఆ తర్వాత ఆల్కీన్లలో ముఖ్యమైనటువంటి ఇంకొక చర్య ఏంటంటే ఓజోనాలిసిస్. ఆల్కీన్ల ఓజోనాలిసిస్ చర్య. ఆల్కీన్ల ఓజోనాలిసిస్ చర్యను కనుక తీసుకుంటే దీంట్లో ఆల్కీన్ ఒక అణువు ఓజోన్తో చర్య జరిపి ఆల్కీన్లో ఉన్నటువంటి పైబంధం విడిపోయి ఆ పైబంధ కార్బన్లకు 3 ఆక్సిజన్లు ఈ విధంగా బంధాన్ని ఏర్పరచుకుంటాయి. 3 ఆక్సిజన్లు కూడా బంధాన్ని ఏర్పరుస్తాయి. ఈ విధంగా దీన్ని మధ్యస్థ పదార్థం లేదా మధ్యస్థ సంక్లిష్టం ఓజోనైడ్ అని పిలుస్తాం. ఓజోనైడ్. ఈ ఆల్కీన్ ఏర్పరిచినటువంటి ఓజోనైడ్ను తర్వాతి దశలో డైమిథైల్ సల్ఫైడ్ కానీ లేదా నీరు సమక్షంలో జింకు లోహంతో చర్య జరిపిస్తే ఒక కీటోన్ ఏర్పడుతుంది, అదే ఒక ఆల్డిహైడ్ ఏర్పడుతుంది. అంటే చివరగా ఆల్కీను ఓజోన్తో కలిసి ఏర్పరిచినటువంటి ఓజోనైడ్ పదార్థాన్ని జల విశ్లేషణ చేస్తే ఒక కీటోన్ ఒక ఆల్డిహైడ్ను ఈ విధంగా ఏర్పరుస్తుంది. బంధాన్ని ఈ విధంగా విడగొడుతుంటాం. ఒక ఆక్సిజన్ ఈ కార్బన్కి వస్తుంది, ఒక ఆక్సిజన్ ఈ కార్బన్కి వచ్చి ఆల్డిహైడ్ అనేది ఏర్పడుతుంది. దీని చర్యా విధానాన్ని సింపుల్గా కింద చూడవచ్చు మనం. ఇది ఆల్కీన్తో ఓజోన్ అణువు సంకలనము జరిపి ఆ రెండు బాండ్స్ ద్విబంధాన్ని తొలగించి దాని స్థానంలో 2 ఆక్సిజన్లు ఈ విధంగా ఒకదానితో ఒకటి కలిసి 2 కార్బన్లతో బంధాన్ని ఏర్పరచుకుంటాయి. మిగిలిన 3వ ఆక్సిజన్ ఈ విధంగా బంధాన్ని ఏర్పరుస్తుంది. దీన్ని కనుక మనం ఈ విధంగా విడగొడితే ఈ కార్బన్కి ఒక ఆక్సిజన్ వస్తుంది, అది C డబుల్ బాండ్ O అవుతుంది. ఈ కార్బన్కి ఒక ఆక్సిజన్ వచ్చేస్తుంది, ఈ ఆక్సిజన్ వస్తుంది, అది ఒక C డబుల్ బాండ్ O. ఓకేనా, సింపుల్గా ఇది ఓజోనాలిసిస్ ఆఫ్ ఆల్కీన్స్. ఓకే, రైట్. అయితే ఇదొక బలహీనమైనటువంటి ఆక్సీకరణ చర్య. అందుకొరకే ఈ చర్య ఆల్డిహైడ్ మరియు కీటోన్లను ఏర్పరచడంతో పూర్తవుతుంది. అంటే ఆల్డిహైడ్ కీటోన్లను మనం తర్వాతి దశలో ఆక్సీకరణానికి గురి చేయాల్సిన అవసరం లేదు. ఏర్పడినటువంటి ఆల్డిహైడ్ కీటోన్లు తర్వాత ఆక్సీకరణంలో పాల్గొనవి. ఇది దీని యొక్క అడ్వాంటేజ్. ఓకే, అయితే
దీంట్లో ఒకవేళ ఓజోనాలిసిస్ చర్యలో ఓజోన్తో ఆల్కీన్ను చర్య జరిపించి ఆ తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్తో గనక కడిగితే లేదా చర్య జరిపిస్తే, ఇంతకుముందు డైమిథైల్ సల్ఫైడ్ లేదా నీటితో జింక్ సమక్షంలో ఓజోనైడ్ను చర్య చేసినప్పుడు ఆల్డిహైడ్ కీటోన్ ఏర్పడ్డది. ఇంతకుముందు ఏర్పడింది ఏంటి? ఆల్డిహైడ్ కీటోన్ ఏర్పడ్డది. అక్కడ ఏం తీసుకున్నాం? ఓజోనైడ్తో జల విశ్లేషణ చర్యలో జింకు మరియు ఆమ్లాన్ని తీసుకున్నాం. డైమిథైల్ సల్ఫైడ్ కానీ నీటిని తీసుకొని చేసినాం. అట్లా కాకుండా ఏర్పడిన ఓజోన్తో చర్యను జరిపించి ఏర్పడిన ఓజోనైడ్తో H2O2తో గనక మనం చర్య జరిపిస్తే జనరల్గా ఒక కీటోను ఆల్డిహైడ్ ఏర్పడాలి కదా. ఆ ఆల్డిహైడ్ ఏమవుతుందంటే ఫర్దర్ ఆక్సిడేషన్ జరిపి యాసిడ్గా మారుతుంది. ఓకేనా? అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ కీటోన్ ఏర్పడింది CH3. CH3 కలిసి ఒకటి కీటోన్ ఏర్పడింది. ఆ తర్వాత ఈ CH3 C డబుల్ బాండ్ OH కావాలి కదా. ఇది C డబుల్ బాండ్ OH అంటే ఆల్డిహైడ్ కావాలి కదా. ఆ H ఏం చేసింది? ఇంకో ఆక్సిజన్తో కలిసి OHగా మారి యాసిడ్ని ఏర్పరుస్తుంది. ఇది H2O2ను కనుక వాడినప్పుడు జరిగే ఫర్దర్ ఆక్సిడేషన్. H2O2ను వాడకపోతే ఆల్డిహైడ్ దగ్గర ఆగిపోతుంది చర్య. H2O2ను కనుక వాడితే ఏమవుతుంది అంటే అది ఫర్దర్ ఆక్సిడేషన్ జరిగి తర్వాత ఆక్సీకరణం జరిగి ఆల్డిహైడ్ కార్బాక్సిలిక్ ఆమ్లంగా మారుతుంది. ఇదే రకమైనటువంటి చర్యను పొటాషియం పర్మాంగనేట్ ఆమ్లీకృత వేడి చేసినటువంటి పొటాషియం పర్మాంగనేట్తో కూడా పొందొచ్చు. H2O2 కాకుండా ఆమ్లీకృత పొటాషియం పర్మాంగనేట్ను వేడిగా ఉన్న స్థితిలో చర్యలో వాడితే అప్పుడు అది కూడా కార్బాక్సిలిక్ ఆమ్లాన్ని ఏర్పరిచే చర్య అవుతుంది. అయితే ఈ ఓజోనాలిసిస్ చర్యను బట్టి మనం ఒక ఆల్కీన్లో ద్విబంధము స్థానం ఎక్కడ ఉందో చెప్పవచ్చు. ద్విబంధ స్థానం ఎక్కడ ఉందో ఆ చర్యలో ఏర్పడిన పదార్థాల ఆధారంగా మనం తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది ద్విబంధంతో జరిగే చర్య. ఓజోన్ అణువు ద్విబంధం అణువులో ఎక్కడ ఉంటే అక్కడ సంకలనం జరిపి ఓజోనైడ్ పదార్థాన్ని ఏర్పరిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఓజోను అణువు ఎక్కడ చర్య జరుపుతుందో అక్కడ ద్విబంధం ఉందని భావించవచ్చు. అందుకే ఏర్పడిన పదార్థాలను కనుక మనం విశ్లేషిస్తే దాన్ని బట్టి ఏర్పడిన పదార్థాలను బట్టి మనం ద్విబంధ స్థానం ఎక్కడ ఉంది మొదటి అణువులో లేదా ఆల్కీన్లో ద్విబంధం ఎక్కడ ఉందో మనం తెలుసుకోవచ్చు. దాన్ని ఇక్కడ ఒక టేబుల్ ద్వారా సింపుల్గా చెప్పొచ్చు. చూడండి, మొదటి ఆల్కీన్ తీసుకుంటే దాన్ని ఓజోనాలిసిస్ చేసినప్పుడు ఏమి ఏర్పడ్డాయి చూడండి. CH3 C డబుల్ బాండ్ O ఉంటుంది ఇక్కడ మార్కర్. ఇవి రెండుని కలిపి చేస్తే ఈ మార్కర్లు ఉన్నాయి కదా ప్రోడక్ట్స్, ఇవి రెండింటిని కలిపితే మొదటిది ఏర్పడుతుంది. అంటే ఇవి రెండింటి మధ్యలోనే డబుల్ బాండ్ ఉంది అని తెలిసిపోతుంది మనకు ఈ రెండు పదార్థాలు. అదే ఒకవేళ రెండవ పదార్థాన్ని తీసుకున్నాం అనుకోండి, డబుల్ బాండ్ ఇక్కడ ఉంది. ఓకేనా? ఇక్కడనే ఓజోన్ అణువు సంకలనం జరుపుతుంది. కాబట్టి ఇక్కడనే ఈ రెండింటికి ఆక్సిజన్లు కలుస్తాయి. ఇక్కడ రెండింటికి ఈ డబుల్ బాండ్ పోయి ఆక్సిజన్ కలుస్తాయి. కాబట్టి ఇదొక అణువు, ఇదొక ఆల్డిహైడ్ అణువు, ఇదొక ఆల్డిహైడ్ అణువు. ఓకేనా? ఈ రకంగా మనం చర్యను చెప్పొచ్చు. అంటే ద్విబంధ స్థానం ఎక్కడ ఉంది అణువులో చెప్పొచ్చు. ఒకవేళ ఈ రకమైన ఆల్కీన్ తీసుకొని చేసినాం అనుకోండి, అప్పుడు ఏర్పడే పదార్థాలు CH2కి ఒక ఆక్సిజన్ కలుస్తుంది, CH2 మార్కర్. ఈ మిగిలిన భాగానికి మొత్తానికి ఆక్సిజన్ కలుస్తుంది. ఈ రెండింటిని జాయింట్ చేస్తే ఏమవుతుంది? కలిపితే ఏమవుతుంది? మళ్ళీ మొదటి అణువు ఏర్పడుతుంది. ఎక్కడైతే అవి రెండు కలుస్తాయో అక్కడనే డబుల్ బాండ్ ఉన్నట్టు. అంటే లొకేషన్ ఆఫ్ డబుల్ బాండ్స్ అణువులో, ఆల్కీన్ అణువులో ఉండే ద్విబంధ స్థానాలను
ఈ ఓజోనాలిసిస్ చర్యను జరపగా ఏర్పడినటువంటి పదార్థాలను బట్టి మనం చెప్పొచ్చు. ఎక్కడైతే ఆక్సిజన్లు ఆ పదార్థాలకు కలిసినాయో ఆ స్థానంలోనే డబుల్ బాండ్ ఉంటుంది. ఖచ్చితంగా చెప్పే అవకాశం అనేది ఈ చర్య ద్వారా మనకు ఉంటుంది. ఇది ఓజోనాలిసిస్ చర్య ద్వారా మనం లొకేషన్ ఆఫ్ డబుల్ బాండ్స్ అంటే ద్విబంధ స్థానాలను ఆల్కీన్ అణువులో గుర్తించడం. ఓకే, నెక్స్ట్ ఇతర ఉదాహరణలు కూడా ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. ఇథిలిన్ CH2 డబుల్ బాండ్. ఇథిలిన్ ఓజోన్తో చర్య జరిపిస్తే ఇట్లా ఇథిలిన్ ఓజోనైడ్ అనేది ఏర్పడుతుంది. డబుల్ బాండ్ పోయి దాని ప్లేస్లో 3 ఆక్సిజన్లు ఈ విధంగా కలుస్తాయి, 2 ఆక్సిజన్లు ఈ విధంగా. ఇది దీన్ని జల విశ్లేషణ చేసినప్పుడు ఏమవుతుంది, జింక్ H2O సమక్షంలో చేస్తే ఆల్డిహైడ్ కీటోన్ ఏర్పడుతుంది. ఆల్డిహైడ్లో కీటోన్లు ఏర్పడతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ బాండ్ విడగొట్టాలి. రెండింటికి మధ్య ఉన్నటువంటి బాండ్ను ఈ విధంగా విడగొడతాం. ఈ విధంగా విడగొడితే ఏమైంది, CH2O అంటే HCHO అంటే ఒక ఫార్మాల్డిహైడ్ అణువు. అట్లే HCHO ఇదొక ఫార్మాల్డిహైడ్. మొత్తం 2 ఫార్మాల్డిహైడ్ అణువులు ఏర్పడతాయి. ఈ H2Oతో ఒక ఆక్సిజన్ కలిసి H2O2 ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రొపిలిన్. ఈ ప్రొపిలిన్తో కనుక చర్య జరిపితే ఎక్కడ డబుల్ బాండ్ ఉందో అక్కడే ఓజోన్ కలపాలి. ఈ విధంగా ప్రొపిలిన్ ఓజోనైడ్ ఏర్పడుతుంది. దాన్ని ఈ విధంగా విడగొడితే ఏమవుతుంది, CH3COH ఒకటి అంటే ఎస్టాల్డిహైడ్ ఏర్పడుతుంది. ఇంకొకటి CH2O అంటే ఫార్మాల్డిహైడ్ ఏర్పడుతుంది. ఈ విధంగా మనం ఓజోన్తో చర్యను వాడుకొని అణువులో ద్విబంధ స్థానాన్ని గుర్తుపట్టచ్చు. ఇది ఇంతవరకు ఆల్కీన్ల యొక్క చర్యలను చూసాం. రైట్. తర్వాత ఆల్కీన్లలో ఒకటే ద్విబంధం ఉంది. 2 ద్విబంధాలు ఉన్నటువంటి ఆల్కీన్లనే ఆల్కాడైన్లు అని పిలుస్తాం. డై అంటే 2, ఈన్ అంటే డబుల్ బాండ్స్. డైయిన్లు లేదా ఆల్కాడైన్లు అంటాం. ఈ డైయిన్లను 3 రకాలుగా విడదీయవచ్చు. ఒకటి ఐసోలేటెడ్ డైయిన్స్ లేదా వీటిని వియుక్త డైయిన్లు అంటాం. వీటిని తెలుగులో వియుక్త డైయిన్లు అంటే, డైయిన్ అంటే 2 ద్విబంధాలు కదా, ఆ 2 ద్విబంధాల్లో కూడా ఆ 2 ద్విబంధాలు ఒకటి కంటే ఎక్కువ బంధాలతో గనక వేరు చేయబడి ఉంటే దాన్నే వియుక్త డైయిన్లు అని పిలుస్తాం. అంటే ఒకటి కంటే ఎక్కువ ఏకబంధాలతో వేరు చేయబడిన 2 ద్విబంధాలను కలిగినటువంటి డైయిన్లనే వియుక్త డైయిన్లు అంటాం. రెండవ రకమైన డైయిన్లు ఏంటంటే కాంజుగేటెడ్ డైయిన్లు. వీటిని సంయుగ్మ డైయిన్లు అంటాం. సంయుగ్మ డైయిన్. ఈ డైయిన్లో ఏముంటుంది అంటే 2 ద్విబంధాలు ఒకే ఒక ఏకబంధంతో వేర్పడి ఉంటాయి, అంటే వేరు చేయబడి ఉంటాయి. దాన్ని సంయుగ్మ డైయిన్ అంటాం. ఇంతకుముందేమో ఒకటి కంటే ఎక్కువ ఏకబంధాలతో ద్విబంధాలు వేరు చేయబడినటువంటి డైయిన్నే ఐసోలేటెడ్ డైయిన్ లేదా వియుక్త డైయిన్ అంటాం. సంయుగ్మ డైయిన్ అంటే ఒకే ఒక ఏకబంధంతో 2 ద్విబంధాలు వేరు చేయబడినటువంటి డైయిన్నే సంయుగ్మ డైయిన్ లేదా కాంజుగేటెడ్ డైయిన్ అని పిలుస్తాం. మూడవ రకమైనది సంచయిత డైయిన్ లేదా క్యుములేటెడ్ డైయిన్ అంటాం. క్యుములేటెడ్ డైయిన్. ఈ డైయిన్లో 2 ద్విబంధాలు పక్క పక్కనే ఉంటాయి. 2 ద్విబంధాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. దీన్నే సంచయిత డైయిన్లు లేదా క్యుములేటెడ్ డైయిన్ అని పిలుస్తాం. ఉదాహరణ అలీన్. ఇదొక ఉదాహరణ. అలీన్ అనేది దీనికి మంచి ఉదాహరణ. ఈ డైయిన్లు కూడా ఆల్కీన్ల మాదిరిగానే సంకలన చర్యల్లోనే పాల్గొంటాయి. ఈ డైయిన్లు కూడా ఆల్కీన్ల మాదిరిగానే
సంకలన చర్యల్లో పాల్గొంటాయి. అయితే ఈ సంకలన చర్యలు 2 రకాలు వీటిలో. ఒకటి 1,2 సంకలనము, రెండవది 1,4 సంకలనము. 1,2 సంకలనము అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇది ఒక డయీన్ 1,3-బ్యూటడయీన్ అంటాం. ఇది 4 కార్బన్లు ఉన్నాయి. ఓకేనా, 1వ కార్బన్, 2వ కార్బన్, 3వ కార్బన్, 4వ కార్బన్. ఓకే, ఈ 4 కార్బన్లు ఉన్న డయీను బ్యూటడయీన్. 1వ కార్బన్ మీద ఒక డబుల్ బాండ్ ఉంది. ఓకేనా, 3వ కార్బన్ మీద ఒక డయీన్, ఒక ద్విబంధం ఉంది, డబుల్ బాండ్. కాబట్టి దీన్ని 1,3-బ్యూటడయీన్ అంటాం. ఈ 1,3-బ్యూటడయీన్లో దీంతో హెచ్బిఆర్ను సంకలన చర్య జరుపుతున్నాం. హెచ్బిఆర్ సంకలనం జరిగినప్పుడు ఏం జరిగింది చూడండి. 1-2 కార్బన్ల పైన ఉండే 1-2 కార్బన్ల పైన ఉండే ద్విబంధంలోని పైబంధానికే హైడ్రోజను, ఇది కొత్తది రెడ్ కలర్లో వేస్తాం, హైడ్రోజన్, గ్రీన్ కలర్తో బ్రోమిన్, ఇవి 2 కలుస్తాయి. దీన్ని 1,2 సంకలనము అంటాం. అంటే 1,3-బ్యూటడయీన్తో హైడ్రోజన్ బ్రోమైడ్ సంకలనాన్ని కనుక మనం జరిపితే ఇది ఒక రకంగా మొదటి కార్బను 2వ కార్బన్ల మధ్య గల ద్విబంధంలోని పైబంధం తొలగించబడి వాటికే హైడ్రోజను, బ్రోమిను కలుస్తాయి. దీన్ని 1,2 సంకలనము అంటాం. 1,4 సంకలనం అంటే మొదటి కార్బను 4వ కార్బన్, ఇంకోటి 4వ కార్బన్ పైన సంకలనం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, మొదటి కార్బన్కు ఉన్నటువంటి ద్విబంధంలోని పైబంధం 2-3 కార్బన్ల మధ్యకు విస్తరిస్తుంది. మొదటి కార్బన్కి ఏమో హైడ్రోజన్ కలిస్తే 4వ కార్బన్కి ఏం చేస్తుంది, బ్రోమిన్ కలిస్తే 4వ కార్బన్ నుంచి కూడా ఒక ఎలక్ట్రాన్ 2-3 కార్బన్లకు వచ్చి పైబంధాన్ని కొత్తగా, అంటే 1-3 కార్బన్లకు ఉన్నటువంటి పైబంధాలు 2-3 కార్బన్ల మధ్య ఏర్పరిచి ఆ 1-4 కార్బన్లకు 2 పరమాణువులు కలిసిపోతాయి. దీన్ని 1,4 సంకలనము అని పిలుస్తాం. ఈ సంకలన చర్యలు, డయీన్లలో జరిగే సంకలన చర్యలు ఏమంటే 1,4 సంకలన మరియు 1,2 సంకలన చర్యలు. రైట్. ఈ సంకలన చర్యల్లో ఒక ఉదాహరణ ఏంటంటే డీల్స్-ఆల్డర్ చర్య. దీన్ని డీల్స్ కే ఆల్డర్ అనే 2 శాస్త్రవేత్తలు 1928లో కనుక్కుంటారు. ఈ చర్య ఒక సంయుగ్మ డయీన్ మరియు ఒక ఆల్కీన్ మధ్య జరుగుతుంది. ఆ ఆల్కీను ఒకవేళ ప్రతిక్షేపితమన్నా కావచ్చు, అంటే ఇతర సమూహాలతో ప్రతిక్షేపితమైనటువంటి ఆల్కీన్ అయినా కావచ్చు, లేకపోతే మామూలు ఆల్కీన్ అయినా కావచ్చు. ఈ రెండింటి మధ్యన జరుగుతుంది ఒక సంయుగ్మ డయీన్. సంయుగ్మ డయీన్ అంటే ఏమన్నా ఇంతకుముందే, ఒకే ఒక ఏకబంధంతో 2 ద్విబంధాలు వేరు చేయబడినటువంటి డయీన్నే సంయుగ్మ డయీన్ అని పిలిచినాం. దానికి ఉదాహరణ ఇక్కడ తీసుకున్నాం చూడండి, 1,3-బ్యూటడయీన్. ఇలాంటి డయీన్ మరియు ఒక ఆల్కీన్, సాధారణ ఆల్కీన్ లేదా ప్రతిక్షేపిత ఆల్కీన్, అంటే ఈ హైడ్రోజన్ల స్థానంలో వేరే గ్రూపులు కనుక ప్రతిక్షేపించబడితే వాటిని ప్రతిక్షేపిత ఆల్కీన్లు అని పిలుస్తాం. ఇలాంటి 2 సంయుగ్మ డయీన్ ఆల్కీన్లను తీసుకొని చర్య జరిపిస్తారు. ఓకే, దీంట్లో డయీన్ను, ఏ డయీన్ తీసుకున్న దాన్ని డయీనే అంటాం. ఆ డయీన్తో చర్య జరిపే ఆల్కీన్ను డయినోఫైల్ అని పిలుస్తాం. ఆ డయీన్తో చర్య జరిపే ఆల్కీన్ ఏమంటాం, డయినోఫైల్ అని పిలుస్తాం. ఇది ఎట్లా జరుగుతుంది చర్య అంటే, ఈ ఆల్కీన్లో ఉన్నటువంటి పైబంధం వచ్చి 1వ కార్బన్ మరియు ఆ ఆల్కీన్లో ఉండే కార్బన్ మధ్యన, ద్విబంధ కార్బన్కు మధ్యన కొత్త బంధాన్ని ఏర్పరుస్తుంది. ఆ డయీన్లో ఉన్న 1వ కార్బన్ పైన ఉన్నది ఈ విధంగా 2వ కార్బన్ విస్తరిస్తే 3వ కార్బన్ 4వ కార్బన్ మధ్య ఉన్న పైబంధం వచ్చి ఆల్కీన్లోని
ఇంకొక ద్విబంధ కార్బన్, అంటే ఇక్కడ 2 ద్విబంధ కార్బన్ల మధ్యలోనే బంధాలు ఏర్పడుతున్నాయి కొత్తగా. ఏర్పడి చూడండి, ఇది ఈ పిక్చర్లో క్లియర్గా ఉంది చూడండి. ఈ రెడ్ కలర్ ఏమో డయీన్ సంబంధించిన భాగం, బ్లాక్ కలర్ ఏమో ఆల్కీన్ సంబంధించిన భాగం. కొత్తగా ఏర్పడిన బంధాలు చూడండి. ఈ బంధం ఏమో ఆల్కీన్ నుంచి డయీన్ మధ్య ఏర్పడ్డది. ఈ బంధం ఏమో డయీన్ నుంచి ఆల్కీన్కి ఏర్పడింది. కొత్తగా ఏర్పడిన సిగ్మా బంధాలు. ఇలాంటి చర్యనే మనం డీల్స్ ఆల్డర్ చర్య అని పిలుస్తాం. డయీన్ డైనోఫైల్ మధ్య ఇది ఒక ఏకదశ చర్య. దీన్నే కన్సర్టెడ్ చర్య అని పిలుస్తాం. అంటే ఒకే దశలో పూర్తవుతుంది చర్య. ఈ చర్య ఒకే దశలో పూర్తవుతుంది. ఇది కాంతి సమక్షంలో కానీ అధిక ఉష్ణోగ్రత సమక్షంలో కానీ జరుగుతుంది. కొన్నిసార్లు చర్యా వేగాన్ని పెంచడం కొరకు ఉత్ప్రేరకాలను కూడా వాడతాం. ఓకే, నెక్స్ట్ ఇదొక స్టీరియో సెలెక్టివ్ రియాక్షన్. అంటే ఒకే ఒక పదార్థం ఏర్పడుతుంది. స్టీరియో సెలెక్టివ్ రియాక్షన్ అంటే సింపుల్గా మెయిన్లీ వన్ ప్రోడక్ట్ ఫార్మ్డ్, ఒకే ఒక చర్య, ఒకే ఒక ఉత్పన్నం అనేది ఏర్పడుతుంది. దీంట్లో రిట్రో డీల్స్ ఆల్డర్ చర్య అని కూడా ఉంది. దాంట్లో ఒక 6 కార్బన్లు గల వలయం అనేది విడిపోయి డయీన్ డైనోఫైల్లను రీజనరేట్ చేస్తుంది అన్నట్లు. సరే, దాన్ని మనం ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు. ఇది డీల్స్ ఆల్డర్ చర్య. ఓకే, ఇదొక 4+2 సైక్లో సంకలన చర్య. 4+2 సైక్లో సంకలన చర్య అంటే దీంట్లో 2 పైబంధాలు అంటే 4 ఎలక్ట్రాన్లు, దీంట్లో ఒక పైబంధం అంటే 2 ఎలక్ట్రాన్లు పాల్గొంటున్నటువంటి చర్య. డయీన్లో 4 ఎలక్ట్రాన్లు, అదే డైనోఫైల్లో 2 ఎలక్ట్రాన్లు. ఒక బంధం అంటే బంధాలు మూవ్ అయ్యేదాన్ని బట్టి దీంట్లో 2 బంధాలు మూవ్ అవుతున్నాయి, దీంట్లో ఒక బంధం మూవ్ అవుతుంది. కాబట్టి 2 బంధాలు అంటే 4 ఎలక్ట్రాన్లు, ఒక బంధం అంటే 2 ఎలక్ట్రాన్లు. 4+2 సైక్లో సంకలన చర్య అని పిలుస్తాం దీన్ని. రైట్. ఇంకా ఇదొక స్టీరియో స్పెసిఫిక్ చర్య కూడా. అంటే రియాక్టెంట్స్ కెన్ కీప్ దైర్ స్టీరియో కెమిస్ట్రీ. అంటే ఈ చర్యలో పాల్గొంటున్నటువంటి క్రియాజనకాల ప్రాదేశిక విన్యాసంలో ఎలాంటి మార్పు జరగదు. అంటే సిస్, ట్రాన్స్, డిఎల్ ఇవన్నీ మారడం అనేది జరగదు. ఈ చర్య ఒకటే దశలో జరుగుతుంది కాబట్టి ఎలాంటి పరివర్తన స్థితి కానీ మధ్యస్థ స్థితి కానీ ఏర్పడవు. అన్ని ఎలక్ట్రాన్లు అంటే మూవ్ అయ్యే అన్ని ఎలక్ట్రాన్లు కూడా కొత్త బంధాలను ఒకటేసారి ఏర్పరుస్తాయి. కానీ మిగతా కర్బన చర్యలను పరిశీలిస్తే మొదట కొన్ని బంధాలు విడిపోయి అవి మళ్ళీ కొత్తగా బంధాలను ఏర్పరుస్తాయి. అంటే కొంత టైం గ్యాప్ అనేది ఉంటుంది అక్కడ. కానీ డీల్స్ ఆల్డర్ చర్యలో ఏమవుతుంది అంటే డయీన్ డైనోఫైల్ల మధ్య బంధాలు విడిపోవడము, కొత్త బంధాలు ఏర్పడము ఒకేసారి జరుగుతుంది. ఓకేనా? ఇది 100% ఎకనామిక్, ఎలాంటి లాస్ ఉండదు. అంటే క్రియాజనకాల్లో ఎన్ని పరమాణువులు ఉంటాయో క్రియాజన్యంలో కూడా అన్ని పరమాణువులు ఉంటాయి. అందుకే ఇది 100% ఎకనామిక్ రియాక్షన్ అని చెప్తాం. ఒకవేళ ఈ చర్యలో డయీన్లో కానీ డైనోఫైల్లో కానీ ఎలాంటి కార్బన్లు 1 లేదా 2 కార్బన్లు కాకుండా ఇతర పరమాణువులు కనుక ఉంటే దాన్ని హెటిరో డీల్స్ ఆల్డర్ చర్య అని పిలుస్తాం. హెటిరో ఆటమిక్ అంటే కార్బన్లు కాకుండా వేరే ఉండడం. డయీన్లో కానీ డైనోఫిల్లో కానీ కార్బన్ల స్థానంలో వేరే ఇతర కార్బన్లు కానీ ఇతర పరమాణువులు కనుక ఉంటే దాన్ని హెటిరో డీల్స్ ఆల్డర్ రియాక్షన్ పిలుస్తాం. దీనికి సంబంధించినటువంటి చర్యా విధానం ఇక్కడ స్థూలంగా ఇవ్వడం జరిగింది. చూడండి, ఒకటే ఒక స్టెప్లో ఏమైంది,
ఫస్ట్ కార్బన్ పైన ఉన్న పై బంధం సెకండ్ కార్బన్ థర్డ్ కార్బన్ డైన్లో ఉన్నటువంటి ఫస్ట్ కార్బన్ పై బంధం సెకండ్ థర్డ్ కార్బన్లకు మూవ్ అవుతుంది. ఓకేనా. అదే సమయంలో సిక్స్త్ కార్బన్ అంటే డైనోఫైల్ నుంచి సిక్స్త్ అనుకుంటే అది సిక్స్త్ కార్బన్ అనుకుంటే ఇట్లా వరుసగా అన్నట్టు 1 2 3 4 5 6 ఇట్లా ఇస్తే 6 to 1 ఒక పై బంధం వచ్చి సింగిల్ బాండ్ ఏర్పరుస్తుంది సిగ్మా బంధాన్ని. ఈ 1 to 2 మధ్యలో ఉన్నది 2 3 మధ్యలోకి వచ్చి పై బంధాన్ని ఏర్పరుస్తుంది. అదేవిధంగా 3 4 మధ్యలో ఉన్నది ఇట్లా ఉల్టా ఉండాలి, అది యారో మార్క్ ఇట్లా ఉండాలి. అది వచ్చేసి 5 6 మధ్యలో బాండ్, 4 5 మధ్యలో బాండ్ ఫామ్ చేస్తుంది. ఇది మెకానిజం ఆఫ్ డీల్-సాల్టర్ రియాక్షన్. ఓకే, దీంతో ఆల్కేన్లు పూర్తయినాయి. నెక్స్ట్ టాపిక్ తర్వాత వీడియోలో చూద్దాం.